ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శాసన మండలి సభ్యులు తాటిపత్రి జీవన్ రెడ్డి నివాసం జగిత్యాలలోని ఇందిరాభవన్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పట్ల సమీక్షించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయంతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు నిర్వహించారు. అదేవిధంగా మన జిల్లా మన ప్రియతమ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, మా చిరకాల మిత్రుడు, ఎన్నో సంవత్సరాల కలిగి కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలు కూడా ఒక ఇంటలెక్చువల్గా ఒక ఉన్నతమైన చదువు చదువుకొని అనేక అంశాలు కూడా గత 10 సంవత్సరాల నుంచి పార్టీకి అండగా ఉన్నటువంటి మా రియాజ్ భాయ్, మనం అందరం ప్రేమతో పిలుస్తాం. వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్, దేశంలో ఉన్నటువంటి మన రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవనీయుల యొక్క నిర్మాత, మరి వారిని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షా మాట్లాడిన మాటలు కానీ, భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా కానీ అంబేద్కర్ పరంగా కానీ వారు చేసేటువంటి ఆలోచన విధానాన్ని ఒకటి విధంగా ఈరోజు గడప గడపకు ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మనకి ఇచ్చిన హక్కుల విషయంలో కానీ సంరక్షణ విషయంలో కానీ మన పార్టీ ఒక కార్యక్రమం తీసుకున్నది. దానిలో భాగంగా ఈరోజు మన ఇందిరాభవన్లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణకు మన రియాజ్ గారు, పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మిత్రులను కోరుకుంటూ మరి మొదలు మన దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ బ్రీఫ్ క్లారిటీగా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో మరి ఒక బ్రీఫ్ చెప్తే నెక్స్ట్ మనం ప్లీజ్ అభయ్ గారికి, అలాగే ఇంకొన్ని మండలాలు కొడుట్ల మెట్పల్లిలో ఉన్నదానికి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కత్తి వెంకటస్వామి గారికి వారు రాలేదు, వారు కూడా వస్తున్నారా వారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమము దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ ప్రజెంటేషన్ చేద్దాము. ఈ కార్యక్రమం జరిగే తీరు ఫస్ట్ ప్రజెంటేషన్ జరుగుతుంది, తర్వాత దీనిపైన దేశవ్యాప్తంగా చేసేటువంటి ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో ప్లే చేస్తాము. తర్వాత పెద్దలు ఇక్కడ మీ అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. ప్రతిజ్ఞ చేయించిన తర్వాత ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్స్ కానీ బ్లాక్ ప్రెసిడెంట్స్ కానీ మీరు ఇక్కడే ఉండాలి. రేపు నా పేరు రుద్ర సంతోష్ కుమార్, నేను ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈ ఉత్తర తెలంగాణ సంబంధించిన జిల్లాలన్నిటికీ కూడా నేను చూస్తూ ఉన్నాను. సో కాబట్టి బాబు ఏమైంది వచ్చు ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమం ఎలా చేయాలి, ఎందుకంటే ఇది గ్రామాన్ని తడుతున్నటువంటి ఇది ఈ కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమం పెట్టండి. జై భీమ్ జై సంవిధాన్, సంవిధాన్ అంటే రాజ్యాంగం అని అర్థం. ఈ కార్యక్రమం ఎందుకు నెక్స్ట్ ఈ కార్యక్రమం ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, రాజ్యాంగం ఇప్పటికీ మనకు అందించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాజ్యాంగాన్ని, అలాగే బాపు గారు మనకు సుమారుగా 100 సంవత్సరాల క్రితం ఈ కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల క్రితం అధ్యక్షుడిగా చేయడం జరిగిందనమాట. వారిని గుర్తెరుక్కుంటూ తీసుకొని, అలాగే అంబేద్కర్ గారి పైన అంటే పార్లమెంట్ మొన్న జరిగిన పార్లమెంట్లో జుగుత్సాపరమైనటువంటి అంశాలు చేయడము, నిరసనల ద్వారా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ ఇది ప్రజెంటేషన్ ఉంటుంది, తర్వాత వీడియో పెట్టుకున్న తర్వాత ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకెళ్దాం. నెక్స్ట్ గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సమక్షంలో మా ప్రియతమ నేత ధర్మపురి ఎమ్మెల్యే, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీగా ఉన్న విప్ లక్ష్మణ్ గారి సారథ్యంలో కోర్టుల నుంచి ఇక్కడికి విచ్చేసిన మిత్రులు అభయ్ గారు కానీ, మెట్పల్లి నుంచి వస్తున్న కత్తి వెంకటస్వామి గారు కానీ, అలాగే మిగతా మిత్రులు అందరి సమక్షంలో ఒక 2 నిమిషాలు తీసుకొని నేను ముగిస్తాను. ఏంటంటే ఈరోజు భారతదేశంలో మనందరం ఇక్కడ కూర్చొని రాజకీయాల్లో మనం ఉన్నామంటే మనకు హక్కులు వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మానవ హక్కుల కోసం పనిచేసిన స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది కాబట్టి
దాని ఫలితాలు ఈరోజు మనం అందరం అనుభవిస్తాము. రెండో అంశం ఏంటంటే మన పిల్లలు, మనం షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్ అయినా, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయినా, అగ్రకులాల్లోని పేదలైనా, మైనారిటీలైనా మన హక్కులను అనుభవిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం రాజ్యాంగం. భారత స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ, అలాగే రాజ్యాంగం ద్వారా మనందరికీ గొప్ప అవకాశాలు ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. రాజ్యాంగం లేకుంటే మనం లేవు,